ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దుమ్ము రేపాడు. పంజాబ్ జట్టు పగ్గాలు చేపట్టిన తొలి మ్యాచ్లోనే 97 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయ్యర్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లతో పాటు ఏకంగా 9 సిక్సర్లు ఉండటం విశేషం. 19వ ఓవర్ ముగిసేసరికి 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న అయ్యర్ చివరి ఓవర్లో స్ట్రైకింగ్ రాకపోవడంతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అయ్యర్ జట్టు కోసం సెంచరీ త్యాగం చేసినట్లు తెలుస్తుంది. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 19 ఓవర్లు ముగిసేసరికి అయ్యర్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ దశలో అయ్యర్ కు ఒక్క బాల్ ఆడే అవకాశం వచ్చినా సెంచరీ పూర్తి చేసుకునేవాడు. కానీ జట్టు కోసం అయ్యర్ గొప్ప మనసును చాటుకున్నాడు. చివరి ఓవర్లో తన సెంచరీ కోసం ఆలోచించవద్దని శశాంక్ కు చెప్పాడు. ఈ విషయాన్ని శశాంక్ ఇన్నింగ్స్ తర్వాత చెప్పాడు. సెంచరీ కోసం ఆలోచించే బ్యాటర్లు ఉండటం సహజం, కానీ జట్టు కోసం సెంచరీని త్యాగం చేసే బ్యాటర్లు అయ్యర్లా అరుదుగా ఉంటారు. చివరి ఓవర్లో శశాంక్ బౌండరీలు వర్షం కురిపిస్తూ ఏకంగా 23 పరుగులు బాదాడు. మొత్తం 5 ఫోర్లతో కొట్టాడు. ఒకవేళ సెంచరీ కోసం చూసుకుంటే 7 నుంచి 8 పరుగులు తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే పంజాబ్ కు ఎంతో కొంత దెబ్బే. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 97 పరుగుల విరోచిత ఇన్నింగ్స్ ఆడగా చివర్లో శశాంక్ సింగ్ 44 మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది.